గురుదేవ్. నమస్తే అమ్మ. నా పేరు శ్రీనివాసరావు అమ్మ. అమ్మ, ఇప్పటి వరకు ఆధ్యాత్మికతలో సాధన చేస్తున్నాము. సాధనలో కర్మలు మనకి ఏ విధంగా వస్తున్నాయి, ఆ కర్మల్ని ఏ విధంగా మనం తొలగించుకోవాలి, ఏ విధంగా సాధన చేస్తే ఆ కర్మల నుంచి మనం బయటపడతామనేది చెప్పండి అమ్మ. నమస్తే అమ్మ. జై గురుదేవ్ అండి. ఆధ్యాత్మిక ప్రయాణంలో లేకపోయినా ఉన్నా కూడా ఈ కర్మల మీద అందరికీ కూడా చెప్తారు. చాలా సాధారణంగా ఏ చిన్న సమస్య వచ్చినా మనం అనే మాట ఏంటి, ఏ కర్మరా బాబు అని చెప్పి అనుకుంటాం. ఏ జన్మ చేసిన కర్మ నేను ఇలా అనుభవిస్తున్నాను అని అనుకుంటాం. అంటే బేసిక్గా గత జన్మల్లో మనం ఎక్కడో ఎవరికో చేసినా ఆ యొక్క కర్మ ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని తెలుసు. అయితే మీకు ఎంతమందికి తెలుసు పుణ్యకర్మ చేస్తే పుణ్యం వస్తుందని, పాపకర్మ చేస్తే పాపం వస్తుందని? జనరల్గా ఏమనుకుంటామంటే పుణ్యకర్మ చేస్తే పాపకర్మ పోతుంది అని. మీరు ఏమైనా అనుకుంటున్నారా? లేదు కదా. పుణ్యకర్మ చేస్తే పుణ్యాన్ని మాత్రమే అనుభవిస్తాము, పాపకర్మ చేస్తే పాపకర్మను మాత్రమే అనుభవిస్తాము. ఇక్కడ మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ కర్మ చేసినా ఏం చేస్తాం? జన్మ తీసుకుంటాం. ఓకే, సుఖంగా బతకాలి, జీవితం కావాలనుకుంటే పుణ్యకర్మ చేయాలి. ఇది క్లియర్. గతంలో మనం తెలుసో తెలియకో చేసిన కర్మ నుంచి బయటపడాలి. ఇప్పుడు నేను చెప్పబోతుంది లేదు, అసలు నాకు ఈ కర్మ వద్దు, ఆ కర్మ వద్దు, పరమాత్ముడిలాగా భగవంతుడిలాగా నేను నిత్య ఆనందంతో ఉండాలి, అది వేరే. ఇప్పుడు మనం 3 రకాల టాపిక్లు చెప్పుకోబోతున్నాం. ఓకే, క్లియరా? ఇప్పుడు కర్మలు అనేవి ఎక్కడ మొదలయ్యాయి అంటే, ఫస్ట్ మనం మనసుకి వెళ్ళాలి. మనం ఏ పని అని దేంతో చేస్తాము? శరీరం నుండి ఉపయోగించుకొని మనసుతో చేస్తాం. ఒక కర్మ చేయడానికి మన మనసు ఎలా పనిచేస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఏ పని చేయాలన్నా దాన్ని ఎలా చెయ్యాలో దాని గురించిన జ్ఞానము, జ్ఞాపకాలు మన మనసులో ఉంటాయి కాబట్టే మనము ఆ కర్మలు చేస్తాం. ఈ కర్మలు అంటే ఈ జ్ఞాపకాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంకా ముందు జీవితం నుంచి వచ్చాయి. ఎంతవరకు ఎవరైనా చెప్పగలరా ఎక్కడి నుంచి వచ్చామో? మనం ఫస్ట్ రాయిగా రప్పగా జీవితం తీసుకున్న తర్వాత మినరల్ కింగ్డమ్ నుంచి చెట్లు చేమలుగా, మొక్కలుగా, చెట్లు చేమలుగా జన్మలు తీసుకున్న తర్వాత జంతు జాతి నుంచి జన్మ తీసుకున్న తర్వాత అక్కడ ఎన్లైట్మెంట్ అయ్యి మానవ జన్మని తీసుకుంటాము. వెరీ క్లియర్గా చెప్పారు, సింపుల్గా చెప్పారు. సో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. పరమాత్ముడు అనేకమవుగాక అన్నప్పుడు ఆయన ఒక కిరణము, సూర్యుడి నుంచి ఒక కిరణము, వర్షం నుంచి ఒక చుక్కో లేదా లైట్ నుంచి ఒక కిరణం లాగా, ఒక శబ్దం, ఒక తరంగం లాగా పరమాత్మ నుంచి వచ్చిన ఒక కిరణమే భూమి మీద వచ్చినప్పుడు స్వచ్ఛంగా ఎలాంటిది ఏమీ లేకుండా పరమాత్మ తత్వ గుణాలతో మాత్రమే వస్తుంది. వచ్చిన తర్వాత మినరల్ కింగ్డమ్లో ఇక్కడ భూమి మీద వాతావరణాన్ని అలవర్చుకొని తర్వాత ప్లాంట్ కింగ్డమ్లోకి వెళ్ళి అక్కడ శ్వాస తీసుకోవడము, బ్రతకడము, చనిపోవడము, జన్మనివ్వడము, పువ్వు ఇవ్వడము, పండు ఇవ్వడం, అందులో మళ్ళీ ముళ్ళు, విష జంతువులు, విషపు చెట్లు, పువ్వులు, పళ్ళు, అన్ని రకాల అనుభూతుల్ని కొంత మొదలుపెట్టి తర్వాత ఏ జన్మలకు వస్తుంది? జంతు జన్మలకు వస్తుంది. జంతువులు ఎన్ని రకాలు? 84 లక్షల జీవరాశులు. ఎన్నండి? 84 లక్షల జీవరాశులకి పరమాత్ముడి సృష్టి ఎలాంటిదంటే ఒక్కొక్క జీవరాశిలో ఒక్కొక్క గుణం ఉంటుంది. చీమకి ఎలా ఉంటుందండి? కష్టపడే తత్వం. బల్లి, ఏనుగు, ఆవు, పులి, జింక, సింహము, ఒక్కొక్క జంతువు, నక్క, కుక్క విశ్వాసము, నక్క దాన్ని ఇంకొక రకం గుణం. ఇలా అన్ని రకాల ఒక్కొక్క జంతు జన్మ నుంచి ఒక్కొక్క రకమైన గుణం నేర్చుకుంటాం. అక్కడ ఏమైందంటే మనం ఏం కర్మ చెయ్యలేదు, ఆ గుణాన్ని, వాసనని, జ్ఞాపకాలని మన ఆత్మలో నిశ్శబ్దం చేసుకుంటాం. ఓకే, ఏం చేసుకుంటామండి? వాటిని మన మెమొరీ కింద, జ్ఞాపకాల కింద ఉంచుకుంటాం. వాటిని అక్కడ కూడా, ఇక్కడ నేను ఒకటి చెప్పబోతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ కూడా ఆ జంతు జన్మల్లో కూడా మనము ఆ గుణాల తీవ్రత బట్టి కూడా ఉంటుంది. ఆవులో ఉన్నప్పుడు ఉన్న గుణము, కుక్కలో ఉన్నప్పుడు గుణము తీవ్రంగా ఆ ఆత్మ పట్టుకోవచ్చు. కొన్ని ఆత్మలు నక్కలాగా ఆ గుణాన్ని గట్టిగా పట్టుకోవచ్చు, పులిలాగా వెంటాడేలాగా గుణం గట్టిగా పట్టుకోవచ్చు, పారిపోయే గుణం పట్టుకోవచ్చు, భయం అన్నది అలా ఒక్కొక్క
ఒక భావన, ఒక గుణం అనేది ఆ జన్మలో మనం తీసుకుంటాం. ఏ జన్మలో అండి? అన్ని రకాల జన్మలు ఎత్తిన తర్వాత మాత్రమే మానవ జన్మలు అనేవి తీసుకుంటాం. ఈ యొక్క జ్ఞాపకాలు, గుణాలతో మానవ జన్మలో ఉన్న చుట్టూ ఉన్న బంధాలతో నెమ్మదిగా మానవ జీవితంలో కొన్ని జీవితాలు జీవిస్తాం. ఇలా జీవిస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క గుణాన్ని అప్లై చేస్తాం. ప్రేమ, కోపం, ద్వేషం, అసూయ, చూడలేనితనం, భయము, బెంగ, ఇంకా ద్వేషము, ఎన్నో రకాలు ఉంటాయి. అన్ని రకాల గుణాలతో చేసేటప్పుడు మనకేమవుతుంది, ఈ అన్ని గుణాలు ఇంకా తీవ్రంగా మనం సబ్కాన్షియస్ మైండ్లో, చిత్తంలో స్టోర్ అయి ఉండిపోతాయి. ఏమవుతాయండి? అలా స్టోర్ అయి ఉన్న జ్ఞాపకాలు మనకి కర్మ రూపంలో జన్మలెత్తుతాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. అదే యొక్క జ్ఞాపకాన్ని మనం క్యారీ చేస్తే కర్మలెత్తుతూ ఉంటాం. ఆ జ్ఞాపకాన్ని తీసేస్తే కర్మ నుంచి బయటపడతాం. ఎన్ని రకాల గుణాలు ఉంటే అన్ని రకాల గుణాలతో ఉన్న అన్ని రకాల కర్మల్ని మనం అనుభవిస్తాం. ఒక వ్యక్తి కోపం ఉందనుకోండి, వాడికి కోపం అనే గుణంలోనే వాడు పూర్తి స్థాయి బహిర్గతం అవ్వడంలో వాడు ఇంకా ఇంకా అలవాటు పడి ఆ గుణాన్ని ఇంకా పెంచుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఎన్ని జన్మలు ఎత్తినా అదే అనుభూతి చెందుతుంది. ఏదో ఒక జన్మలో కోపం వలన తీవ్ర నష్టము, బాధో, లేదా ఎవరి వలన అర్థం చేసుకోవడం వలన, నేర్చుకోవడం వలన, మార్చుకోవడం వలన ఇన్ కేసు ఆ కోపం నుంచి బయటపడితే దానికి సంబంధించిన కర్మచక్రాన్ని మనము బయటపడవచ్చు. ఇది అర్థమైందండి? అంటే మనకి సహస్రంలో ఎన్ని పెటల్స్ ఉంటాయండి? 1000 పెటల్స్ ఉంటాయని చెప్తారు. అంటే 1000 రెక్కలు విచ్చుకుంటే సహస్ర స్థితి అంటారు. అంటే మనలో ఉన్న గుణాలు, భావాలు యాక్చువల్గా చిన్న చిన్నగా డిఫరెంట్గా 1000 రకాలు ఉంటాయి. ఒక్కొక్క భావం నుంచి మనం బయటపడితే ఒక్కొక్క పెటలు విచ్చుకుంటుందని అర్థం. అర్థమైంది కదా? మనం కింద మూలాధార చక్రము, నేను, నాది, స్వాదిష్టం, ఒక్కొక్క చక్రంలో, ఒక్కొక్క గుణంలో, ఒక్కొక్క స్థితిలో మనం అన్నిట్లో లాక్ అవుతాం. ఇప్పుడు ఒక సత్యసాయి డివోటీస్ ఉంటారు, లేదా మదర్ తెరీసా ఉంటారు. వీళ్ళందరూ ఏ స్థాయి, చక్ర స్థాయి అండి? అనాహత. ఈ యొక్క స్థాయిలో వాళ్ళు అన్కండిషనల్గా పూర్తి ప్రేమతో ఉన్నప్పుడు కొంత వాళ్ళు ద్వేషము, అసూయ నుంచి బయటపడ్డారు అనుకోండి, పిచ్చుకుంటారు. సో వీటికి ఒకే స్థాయిలో, ఒకేసారి ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క చక్ర స్టేట్లో కాకుండా పూర్తిగా ఎవరైతే శక్తిపాత దీక్ష తీసుకొని గురువు యొక్క జ్ఞానం పొందుతూ ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఒకేసారి అన్ని గుణాల నుంచి, అన్ని కర్మ నుంచి బయటపడతారు. ఎందుకు? అంతా మిథ్య, అంతా మాయే, ఇది కేవలం నా స్మృతుల్లో ఉన్న సంస్కారాలు మాత్రమే. అది నేను ఇప్పుడు నా ఒంటి మీద చేరుంది, ఇది నేనా అండి? నా చేతిలో బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇది నేనా? నా బ్యాంగిల్ నేను కాదు కదా. అలాగే మనలో మన సంస్కారంలో, మన చిత్తంలో మన గుణాలు మనవి, మనం కాదు. ఈ మాట అర్థమైందా? మనం ఎవరు? పరమాత్మ స్వరూపం. పరమాత్ముడు ఎలా ఉంటాడు? ఎంత వర్ణించవచ్చు, వర్ణించలేకపోవచ్చు, రెండు ఒకటే కాబట్టి. అయినా అది మనం అయినప్పుడు, ఇప్పుడు ఇది నా శరీరం మీద నాకు ఇన్ని ఉన్నాయి, సో ఇవి నేను కాదు, నావి మాత్రమే. అలాగే మన కర్మలు కానీ, మన సంస్కారాలు కానీ, మన బాధలు కానీ, మన దుఃఖం కానీ, మన అజ్ఞానం మనవి కానీ మనం కాదు. ఈ మాట మీకు అర్థమైనప్పుడు మనం కానివన్నీ ఏం చేస్తామండి? ఇంట్లో ఒక వస్తువు పాడైంది, కిచెన్లో ఒక ఫుడ్ పాడైంది, పప్పులో, ఉప్పులో, పండో, కాయ పాడైంది, ఏం చేస్తామండి? పడేస్తాం. నా చిత్తంలో గుణం బాగాలేదు, ఏంటి? నాకు కోపం బాగాలేదు, దుఃఖం బాగాలేదు, భయం బాగాలేదు, మోహం బాగాలేదు, నేనేం చేయాలి? అంత సహజంగా మనం తీసేయచ్చు. అలా తీసేయగలిగినప్పుడు సహజంగానే ఏం పొందుతామండి? ఆనందం పొందుతాం. ఆనందం అంటే పరమాత్ముడు యొక్క ఒక స్వరూపం. మనము దేవతల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో మనము కొలుస్తాం, పిలుస్తాం, భావన చేస్తాం, పొందుతాం. ఒక్కొక్క గుణాన్ని వదులుతున్నప్పుడు మనం పొందేది ఏంటంటే మన లోపల ఉన్న, మన సహజ స్థితిలో ఉన్న పరమాత్ముడి వైపు మనం వేస్తున్న అడుగులు అన్నమాట. ఒక 10 మెట్లు ఉన్నాయనుకోండి ఒక గుడి దగ్గరికి వెళ్ళడానికి, ఒకటి ఉందండి, 9 ఉన్నాయని చెప్తూ ఉంటాం. లాస్ట్కి ఒక్కొక్క మెట్టు ఎక్కగా ఏం దొరుకుతుందండి? భగవంతుడి దర్శనం మనకు దొరుకుతుంది. అలాగే మనం ఒక్కొక్క గుణాన్ని విడిపడినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒక మెట్టు మాత్రమే. మీ యొక్క గుణం ఏంటి? మీరు కాదు, ఒక మెట్టు. ఆ గుణం ఏంటి? గత జన్మల్లో మనం కూడబెట్టుకున్న వాసన మాత్రమే. ఇన్నాళ్ళు అనుభవించాం, తెలుసో తెలియకో. ఇప్పుడు ఏం చేయొచ్చు?
వదిలేయాలి, మన గురు పాదాల మీదకి వదిలేయాలి. మనకి ఏది వద్దో వదిలేయాలి, ఏం కావాలో పట్టుకోవాలి. వద్దనుకుని కావాలన్నీ వదిలేటప్పుడు మనకు పొందేది ఏముంటుందండి? ఇప్పుడు నేను ఇంట్లో ఇన్ని సామాన్లు ఉన్నాయి, నేను ఇవన్నీ ఖాళీ చేసి బయట పెట్టాను, అప్పుడు ఏముంటుందండి ఇక్కడ? ఖాళీ. సో మన లోపల ఎవరికి మీకు కోపం వచ్చింది అనుకోండి, మీకు ఏం అర్థమవుతుంది? ఇప్పుడు నేను ఇంట్లో కిచెన్లో ఏదో పండో పువ్వో లేదా ఒక ఫుడ్ ఐటమ్ వండుతున్నాను అనుకోండి, నాకు స్మెల్ వచ్చింది, నాకు ఏం అర్థం అవుద్ది? ఒక ఐటమ్ ఉందని అర్థం ఉంది. ఇక్కడ పనసపండు ఉందనుకోండి, ఒక పైనాపిల్ ఉందనుకోండి, స్మెల్ వస్తే మీకు నాకు దృష్టిలో లేదు, నాకు కనపడట్లేదు, కానీ స్మెల్ వస్తుంది. ఒక పండు, ఒక పువ్వు, ఒక సెంటు స్మెల్ వస్తున్నప్పుడు ఏం అర్థం అవుతుంది? పలానా వస్తువు ఇక్కడ దగ్గరలో ఉంది అని అర్థం అవుతుంది. అలాగే మనకి కోపం కానీ, బాధ కానీ, భయం కానీ, దుఃఖం కానీ వస్తే ఆ గుణం నాలో ఇంకా ఉంది, దాన్ని బయటపడేయాలి అన్న ఒక్కటే స్ఫురణ రావాలి. ఆ క్షణంలో కోపం రావచ్చు, దెబ్బడచ్చు, తిట్టొచ్చు, బాధపడచ్చు, కాసేపు అవ్వండి, ఎందుకంటే ఇంకా మనం ఆ స్థాయిలో లేం కాబట్టి. అది అయిన తర్వాత హ్యాపీగా వదిలేయాలి. పాడైపోయింది ఒక మన భోగి మంటల్లో యాక్చువల్గా ఏంటంటే అన్ని రకాలు వేస్తారు, దాని అర్థం ఏంటండి? అంతేగాని మన ఇంట్లో ఉన్న చెత్త సామాన్లు ఖాళీ చేయడం కాదు, మనలో చెత్తకి సింబాలిక్గా మన పురాణాలు కానీ, మన పూజలు కానీ, మన వ్రతాలు కానీ, లేదా మన యొక్క స్తోత్రాలు కానీ అన్నీ కూడా మనకు చెప్తుంది ఏంటంటే చిత్తం ఖాళీ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని వాడారు, అంతే. అది అంటే ఇప్పుడు మీకు కర్మలు 1,000,000 ఉండొచ్చు, ఆ 1,000,000 జన్మలెత్తి ఖాళీ చేస్తామా, ఇంకో 1,000,000కి కారకం అవుతామా అన్నది చెప్పలేము. ఖాళీ చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాము, ఆధ్యాత్మిక ఎదగాలని అనుకుంటున్నాము, నేను పరమాత్మ స్థితిలో ఆనందంగా నిరంతరం ఉండాలని అనుకుంటున్నాను, అప్పుడు ఏమవుతుంది? 100 మంది మిమ్మల్ని దుఃఖపెడితే దుఃఖపడతారా? ఎందుకు దుఃఖపడలేరు? దుఃఖం అనే గుణం ఇక్కడ లేదు. మిమ్మల్ని ఎవరో కోపపడతారు, మీరు ద్వేషం కలుగుతుందా? కలగదు. ఎందుకు కలగదు? లేదు కాబట్టి. మన దగ్గర లేని మనం ఎలా చేస్తాము? నాకు మీరు ఒక పప్పు ఉప్పు అడిగారు, నా దగ్గర లేదు అంటే అని చెప్తాను. మీరు నన్ను తిడుతున్నారు, నాకు బాధపడడం అవ్వదండి అని చెప్తాను. సింపుల్. ఏమైనా కష్టమా మనకి? ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎలా ఉందామండి? జాగకూడదు. క్లియర్ అండి, సంతోషం అండి, నమస్కారం.